పిల్లలు తీసుకొని ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం. మనకు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, మనం వెళ్తున్నాము ఒక రెస్టారెంట్లో తింటాము, ఈ వస్తువులు కొంటున్నాం, ఈ బట్టలు కొంటున్నాం, లేదంటే ఇవి తీసుకుంటాం, తీసిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక సినిమా చూసుకొని ఇంటికి వస్తాం. ఇది ద బడ్జెట్. అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్ యూ ఎక్స్పోజ్ టు ది షాపింగ్ మాల్లో దిస్ ఎ న్యూ డిజైర్, అంటే కొత్త ఆలోచన మొదలైంది. నాకు ఆ చాక్లెట్ కావాలి, లేదంటే ఆ వస్తువు కావాలి అని అడిగినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఎప్పుడైతే అడుగుతాడో లేదు అని చెప్తాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న బడ్జెట్లో అది కాదు, లేదని చెప్తాం. లేదు ఇప్పుడు లేదు, నెక్స్ట్ టైం వచ్చి చెప్పి తీపిస్తాం. నాకు మమ్మీ నాకు కావాలి, నాకు లేదని చెప్పాను కదా విను, నాకు కావాలి కావాలి కావాలి, ఓకే వెయిట్ చేయడమో లేదని చేస్తాం. అని కింద పడుకొని బొల్లాడుతాడు, ఏడుస్తాడు. నలుగురు చూస్తున్నారు కనుక ఇన్సల్ట్గా ఫీల్ కాకుండా ఉండేదానికోసం ఓదార్చి పిల్లల్ని తీసుకెళ్ళి అది కొనిస్తాం. నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్ ఏడవడం మొదలు పెడతాడు. అంటే ఏడిస్తే మమ్మీ ఇప్పిస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాడు, మమ్మీ ఇది కొనాలంటే ఏం చేయాలి, కింద బుల్లాడి ఏడవాలి, అదే చేస్తాడు. అంటే హూ ఇస్ ట్రైన్ ద చైల్డ్ ఎమోషన్స్ బై ద ఫ్యామిలీ. కనుక ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకి, అంటే ఇక్కడ డెమోక్రటిక్ ఫ్యామిలీ పేరెంటింగ్ స్టైల్లో ఒక రకంగా ఉపయోగకరమే, లాంగ్విటీలో కాదు. మనకు ఎస్ పాజిబిలిటీ, ఏది పాజిబుల్ ఏది పాజిబుల్ కాదు అనేటువంటిది స్పష్టత పిల్లలకి నేర్పించాలి, తెలియపరచాలి. చాలామంది తల్లిదండ్రులు చేసేటువంటి విషయం ఏంటంటే, నా కష్టం నా కొడుకు కూతురికి తెలియకూడదు, నేను ఒక్కడే కష్టపడతాను, నా కొడుకు కూతురిని ఏవైనా చేసి నేను సుఖంగా చూస్తాను అనేటువంటి కాన్సెప్టు, యాటిట్యూడ్ అనేది తల్లిదండ్రులు మారకపోతే దానివల్లే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి చైల్డ్హుడ్లో, కాంటాక్ట్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి చైల్డ్హుడ్లో. వాళ్ళు అడోలెసెన్స్కి అడల్ట్హుడ్కి వస్తే అదే మానసిక సమస్యగా ప్రభావం చేస్తుంది. బహుశా అది ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ డిజార్డర్, అంటే వేరియస్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నాయి కావచ్చు, యాంటీ సోషల్ పర్సనాలిటీ కావచ్చు, ఇంపల్సివ్ పర్సనాలిటీ కావచ్చు,